హాయ్ సార్. హలో. ఆంధ్రాలో పరిపాలన ప్రస్తుతం ఎలా ఉంది సార్? ఓకే అండి. కమి ప్రస్తుతానికైతే ఇచ్చారు వాళ్ళు. టైం పడుతుంది సెటరేట్ కావటానికి. స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తారు. వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు. సో, ముందు రావాల్సిన హామీలైతే ఇచ్చారు. మేబీ నేను అనుకుంటున్నా ఇంకొన్న 1 ఆర్ 2 ఇయర్స్ 1 ఇయర్‌లో ఖచ్చితంగా చేస్తారనేసి. నాకైతే ఓకే. బాగానే ఉన్నాయి ప్రస్తుతానికైతే. మార్కెట్ కూడా స్లోగా డెవలప్ అవుతుంది. మన క్యాపిటల్ అయితే ఇదైతే డెవలప్మెంట్ అయితే ఇంకా బాగుంటుంది. పరిశ్రమలు కానీ వస్తే చాలా బాగుంటుంది. సార్ ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా! ఆయన మారుమూల శ్రీకాకుళంలో మారుమూల గిరిజన ప్రాంతాల్లో రోడ్లయితే వేయించారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు చెప్తే చేస్తారు. బట్ ఆయన కొద్దిగా టైం కావాలి. ఇప్పుడే స్టార్ట్ అయినారు. ఆయన స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నారు. సో, ఓకే, నాకు తెలిసినంత వరకు చాలా వరకు ఆయన పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు. త్వరగా యాక్షన్ తీసుకుంటారు. అదే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రూమర్స్ అయితే వస్తున్నాయి, అది చేయాలి ఇది చేయాలనేది అంతా కామన్ అండి. చేయకుండా అయితే ఎవరు ఉండరు. బట్ చేస్తారు. నిదానం అవుతుంది, స్లో అవుతుంది. బట్ చేస్తూ వస్తున్నాడు. నాకైతే ఐ లైక్ ఇట్ సార్ పవన్ కళ్యాణ్. సార్ ఇప్పుడు గత ప్రభుత్వంలో రోడ్లు అస్సలు బాగాలేదు, చాలా దారుణంగా ఉన్నాయని చాలామంది ప్రజలు చాలా దారుణంగా ఉమ్, చాలా దారుణంగా ఉన్నాయని అన్నారు కదా! సో మీదే ఊరు సార్ ఇప్పుడు? మా చిత్తూరు డిస్టిక్ అండి. ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి? మీ సైడ్ రోడ్లు ఎలా ఉన్నాయి? అంటే ఏది బెటర్? కొంచెమైనా ఏమన్నా బెటర్ అనిపించిందా రోడ్ల విషయంలో? మా సైడు ప్రస్తుతానికైతే గుంతలు ఉన్నాయి. వన్ బై వన్ పూడ్చుకుంటూ వస్తే ఓకే, స్టార్ట్ చేస్తారేమో. బట్ అయితే ప్రస్తుతానికి అలానే ఉన్నాయి. వస్తుందేమో అని అనుకుంటున్నాను. సార్ ఒక క్వశ్చన్ అయితే ఉంది సార్. అంటే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే అసలు టీడీపీ అనేది గెలవదు అని కొన్ని అయితే వచ్చాయి. సో దీనిపై మీరేమంటారు? నాకు తెలిసే వరకు పవన్ కళ్యాణ్ గారు మెయిన్ కీ రోల్ అండి. యూత్ కానీ ఒక మార్పు అనేది ఈయన క్రియేట్ చేశాడు. సో, పవన్ కళ్యాణ్ చాలామందిని ఎంకరేజ్ చేస్తాడు. ఏదో సంథింగ్ చేయాలని దీంట్లోకి వచ్చాడు ఫీల్డ్లోకి. సో, ఆ క్రియేషన్ అయితే 100% పవన్ కళ్యాణ్ ఎఫర్ట్స్ అయితే చాలా ఉందండి. ఆయన లేకపోతే కొద్దిగా టఫ్ అయ్యేది టీడీపీ రావడానికి కూడా. ఓకే అండి. అయినా కూడా టీడీపీ వాళ్ళు కూడా మంచి మంచి నాయకులు ఉన్నారు. వాళ్ళు బాగానే వర్క్ చేశారు. సో, దానివల్లనే మంచి రిజల్ట్ అనేది వచ్చింది.